బీసీల తరహాలోనే ఎస్సీలకు కూడా ఏబీసీడీ వర్గీకరణ జరగాలని ఎస్సీ ఎస్టీ జేఏసీ నాయకుడు సాకి హరి డిమాండ్ చేశారు. ఇవాళ అనంతపురం కలెక్టరేట్లో షెడ్యూల్ కులాల వర్గీకరణపై అభిప్రాయం సేకరణ జరిగింది. ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రాను కలిసి ఆయన వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా సాకి హరి మాట్లాడుతూ ఎస్సీలలో దాదాపు 59 కులాలు ఉన్నాయని, అయితే వీరందరికీ జనాభా ప్రతిపాదకన సమాన వాటా దక్కడం లేదన్నారు. ఇప్పటికే ఎస్సీ వర్గీకరణ కోసం ఎంతో మంది బలిదానాలు చేశారని, దీని ఫలితంగానే సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చిందన్నారు. ఈ ఏకసభ్య కమిషన్ కూడా తమ పోరాటాల ఫలితంగానే వచ్చిందని ఆయన అన్నారు. ఇప్పటికైనా దీనిని రాజకీయాలకు అలాగే కులాల మధ్య విద్వేషాలకు తావివ్వకుండా జనాభా ప్రతిపాదకన అందరికీ సమాన వాటాలు కల్పించేలా ముందుకెళ్లాలన్నారు. ఎస్సీలలో కూడా మాలా మాదిగ వర్గాలు అన్నదమ్ముల్లా మన వాటాలు పంచుకుందామని, స్నేహపూర్వ వాతావరణంలోనే ఇది జరగాలన్నారు. రాజకీయ స్వార్థ ప్రయోజనాలకు బలి కాకూడదని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ సబ్ కులాలకి సంబంధించిన వర్గీకరణ అంశంపై ఈరోజు రాజీవ్ రంగా మిశ్రణ ఏకసభ్య కమిషన్ అనంతపురం జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ ఏకసభ్య కమిషన్ కోరడం ఏమంటే, జనాభా దామాషా ప్రకారం ఎంతమంది ఉన్నారో అంత వాటా కావాలని చెప్పేసి, అలాగే ఇప్పటికే 59 కులాల్లో సంబంధించినటువంటి వారికి ఏబిసిడి అంటే బీసీల్లో ఏ తరహా అయితే ఏబిసిడి అనేది ఉందో అదే తరహాల్లో ఎస్సీలకు కూడా వర్గీకరణ చేసి సమన్యాయం సమ వాటా దక్కాలని చెప్పేసి ఎస్సీ కమిషన్ ఈరోజు మేము కోరడం జరిగింది. మరి ముఖ్యంగా చెప్పాలంటే ఎంతమంది ఉంటే అంతమందికి వాటా కావాలని చెప్పేసి అనేక ఏళ్ళగా జరుగుతున్నటువంటి ఈ పోరాట ఫలితం ఏకసభ్య కమిషన్. మరి అలాగే ప్రతి మనిషి స్వేచ్ఛ హక్కు ఏ రకంగా అయితే పొందగలుగుతారో ఈ ప్రభుత్వ రంగాల్లో విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ రంగాల్లో కూడా అదే స్థాయిలో సమాన వాటా దక్కాలని చెప్పేసి కోరుకుంటూ, ఇప్పటికైనా ఈ హెచ్చు తగ్గుల విధానం తొలగిపోవాలి, అందరూ కలిసికట్టుగా ఉండాలి, అందరికీ సమాన స్థాయిలో అన్ని రకాల అవకాశాలు దక్కాలని చెప్పేసి ఏకసభ్య కమిషన్కు దళిత గిరిజన సంఘాల జేఏసీగా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి దీన్ని కొంత రాజకీయ స్వలాభాల కోసమో, లేకపోతే కులాల మధ్య చిచ్చు రేపడమో, లేకపోతే ఇతరత్ర రాజకీయ అవసరాలకు వాడుకునే విధంగా ఉండకోకుండా ఈ కులాలనే ఐక్యం చేసే రకంలో ఉంటూ ఈ కులాల అభివృద్ధికి ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో ముందుకు తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం. మరి 30 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి ఈ పోరాటాల్లో అనేక మంది ఆత్మ బలిదానాలు సైతం ఇవ్వడం జరిగింది. మరి అంత త్యాగపూరితమైనటువంటి పోరాటాలకి ఈరోజు ఈ ప్రభుత్వం దిగివచ్చి సుప్రీంకోర్టు సైతం ఒక తీర్పుని వెలువడించడం అంటే, దాంట్లో సుప్రీంకోర్టు జడ్జీలు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతిస్తూ, మరి వర్గీకరణ అంశమైనది న్యాయమైన అంశం, సామాజిక హక్కు, సామాజిక స్వేచ్ఛ హక్కుల్లో భాగంగానే ఏర్పడిందని చెప్పేసి మేము బలంగా నమ్మడం జరుగుతుంది. మరి అలాగే ఇప్పటికీ ఈ మాలా మాదిగల విషయాల్లో కానీ, లేకపోతే ఈ ఎస్సీలో సబ్ క్యాస్ట్లో ఉన్నటువంటి కులాల మధ్య కూడా ఒక అన్నదమ్ముల ఆత్మీయ అనుబంధాలతో మన వాటాలు మనము స్నేహపూరితంగా ఒక రక్త సంబంధంలో భాగంగానే పంచుకునే విధంగానే ఉండాలి తప్ప ఇవి ఎటువంటి విద్వేషాలకు కానీ, లేకుంటే రాజకీయ గొడవల్లో రాజకీయ నాయకులు రేపే చిచ్చు వాతావరణంలో మనం కొట్టకపోవద్దని చెప్పేసి ఈ సబ్ క్యాస్ట్లో ఏవైతే 59 కులాలు ఉన్నాయో అన్ని కులాల సోదరులకు కూడా దళిత గిరిజన సంఘాల జేఏసీగా మేము తెలియజేయడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ దళిత గిరిజన సంఘాల జేఏసీగా మేము కోరుకోవడం ఏమంటే, ఈ ఏకసభ్య జంగం హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఎలమర్తి మధు నా పేరు. ఏదైతే 59 కులాల పైన రాజీవ్ రంజన్ మిశ్రా కమిషనర్ అన్ని జిల్లాల మీదుగా తిరుగుతూ అనంతపురం జిల్లాలో కూడా మేము రాష్ట్ర వ్యాప్తంగా కలుస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు ఇక్కడ కూడా మేము కలవడం జరిగింది. మేము బి గ్రూపులో ఉన్నటువంటి మాకు, తర్వాత 59 కులాలలో సీరియల్ నెంబర్ 9 ఉన్నటువంటి మేము, తర్వాత మాతో పాటు కూడా ఇందాక సోదరుడు చెప్పినట్టుగా ఏదైతే అభివృద్ధి చెందిన కులాలు ఒక దృష్టి చూసుకొని అభివృద్ధి చెందని 57 కులాలను కూడా తమరు దృష్టి పెట్టి అక్కడ ఏదైతే 15% ఉందో దాన్ని అభివృద్ధి చెందిన కులాలకు కాకుండా చెందని కులాలకు దామాష ప్రకారంగా ఇవ్వాలనేటువంటి బేసిక్ మీద మేము మిశ్రా సార్ కమిషనర్ గారికి తెలియజేయడం కూడా జరిగింది. అట్టడుగులు అంటే ఈ 57 కులాలు కూడా రాజకీయంగా కానీ, విద్యాపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ ఎక్కడ పోల్చుకున్నా ముందున్నటువంటి 2 కులాలకు మేము ముందర లేము. కాబట్టి ఈ అన్ని అవకాశాలు పొందాలంటే మాకు సంపూర్ణమైనటువంటి అవకాశం కల్పిస్తేనే తప్ప మేము దూసుకొని రావడానికి మా యొక్క కులాలు ముందుకు వస్తాయని చెప్పి మేము పూర్తి స్థాయిలో తెలియజేయడం జరిగింది. దాంట్లో భాగంగా మాకు సంబంధించినటువంటి
నష్టపోతున్నటువంటి విషయం, 16 సంవత్సరాలుగా బేడబుడుగ జంగం ఈ ఆంధ్రప్రదేశ్లో నష్టపోతున్నటువంటి సమస్యను కూడా కమిషనర్ గారికి మేము పూర్తి స్థాయిలో తెలియజేయడం జరిగింది. దీనిపైన మేము కంపల్సరీగా మేము న్యాయం చేస్తామని చెప్పి రాజీవ్ రంజన్ మిశ్రా కమిషనర్ గారు మాకు తెలియజేయడం జరిగింది.